హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి. నేను మీ డాడీ కుట్టి అమ్ములు అండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. సో అందరికీ హ్యాపీ ఉగాదండి. సో నేను ఎర్లీ మార్నింగ్ ఉగాది రోజు చెప్పాను కదా, మినీ వోల్గా పెట్టాను. శివుని అభిషేకంతో అయితే స్టార్ట్ అయింది ఈ కొత్త సంవత్సరం నాది. అండ్ నేను గుడికి వెళ్ళేసి వచ్చేసరికి మా అన్న వైఫ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసింది వర్క్ అయితే. ముగ్గులు వేసేసి కడపాను పూజించేసి కడపాన్ దగ్గర అంతా పసుపు పెట్టేసి బొట్లు ముగ్గులు అన్నీ అయిపోయాయి. అండ్ కృష్ణునికి కూడా అలంకరించిందండి. నేను గుడికి వెళ్ళేసి వచ్చే లోపల దానంతా కంప్లీట్ చేసింది. దాని తర్వాత నేను ఇంకా 6:30 ఆ టైంలో అయితే వీడియో క్యాప్ చేశాను. పాప అప్పుడే లేసింది, కాఫీ తాగి కూర్చుంది. మా బాబు కూడా కాఫీ తాగి టీవీ చూస్తున్నారు. ఇంకా వీళ్ళు స్నానం చేయాలన్నమాట. సో మా మా ఇంటి ఉగాది పండగ అండి ఇది. సో తర్వాత అయితే ధూపం పట్టామండి ఇంటికి. సో ధూపం పట్టడానికైతే ఆవు పేడతో పిడికలు అంటారు కదా, ఆ పిడికలు బొగ్గులు కాల్చివేసి తర్వాత లవంగాలు, నెయ్యి, సాంబ్రానండి వీటితో అయితే ఇండ్లు ధూపం అయితే పట్టామన్నమాట. సో పాయసం కూడా ప్రిపేర్ చేసిందండి. సో ఇంకా మేమైతే ధూపం పట్టేసి దేవుని దగ్గర కూర్చొని దేవుని గదంతా కొద్దిగా క్లీన్ చేసేసుకొని దేవునికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం. మా ఆయన బయటికి వెళ్ళాడనమాట. అన్న వచ్చి పూజ చేస్తాడనేసి వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట దేవుని చేస్తూ. అండ్ ఎనీవే మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి. చిన్నప్పుడు ఏదన్నా ఫెస్టివల్ అనేటికి ఉగాది కానీ, దసరా కానీ, జనవరి ఫస్ట్ కానీ, సంక్రాంతి కానీ ఇట్లా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం వారం రోజుల ముందు నుంచి అమ్మ నాన్నలు షాపింగ్కి ఎప్పుడు తోలుకెళ్తారు, ఏ డ్రెస్ తీసుకోవాలి, ఫ్రెండ్స్తో గొప్పగా ఎలా చెప్పాలి, తర్వాత ఇంట్లో పిండి వంటలు చేస్తారు, పాయసం, భక్షాలు, ఇవన్నీ కుడుములు. తర్వాత పండగ ఉందనగానే వారం ముందు నుంచి పిండి వంటలు చేయడము అమ్మమ్మ వాళ్ళు ఇలా ఇలా ఉండింది కదా. సో చిన్నప్పుడే బాగుండేది కదండి. పండగ వారం ఉందనగా సందడి చేస్తూ ఉంటాము. గోరింటాకు పెట్టుకోవాలి అంటే చిన్నప్పుడు ఏం బాధ్యతలు ఉండేటివి కాదు, ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు. స్కూల్కి వెళ్ళడం ఒకటే అప్పటికి పెద్ద ప్రాబ్లం అనిపించేది. ఎంత చదువుకున్నా స్కూల్కి వెళ్ళాలి డైలీ అనేసి. కానీ ఇట్లా పండగలు వచ్చినప్పుడు మాత్రం 1 వీక్ ముందు నుంచే షాపింగ్కి ఎప్పుడు తోలుకెళ్తారమ్మా అనేసి అడగడము. అండ్ తర్వాత వారం నుంచి పిండి వంటలు పెడితే వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి మధ్య మధ్యలో ఒక్కొక్కటి తీసుకొని తినడము. అండ్ ఇంకా దాని తర్వాత వచ్చేసి గోరింటాకు, ఇంకా రేపు పండగ అనగా ఈరోజు గోరింటాకు, అమ్మ వాళ్ళైతే కల్లాపు జల్లడాలు, ముగ్గు వేసుకోవడాలు. అప్పట్లో అయితే అండి మార్నింగ్ పూట వంటలు లేట్ అవుతాయి, పొయ్యి మీద కదా చేసేది, పొయ్యి మీద కానీ గ్యాస్ కానీ. ఇంకా నైటే కల్లాపు జల్లుకోవడము, ముగ్గులు కలర్స్ వేసేసుకోవడము ఇలా చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. చిన్నప్పుడే బాగుండేదండి అలా చేసుకోవడము. తర్వాత దేవునికి పూజ చేసే వరకు ప్రసాదం తినకూడదు, ఉండాలా అని అంటే తెలియకోకుండా అమ్మ వాళ్ళకి తెలియకోకుండా ప్రసాదం చిన్నగా దొంగతనం చేసి తినడము. ఇలా ఉండేది. కొత్త బట్టలు వేసుకొని బయట ఉన్న వాళ్ళకి చూపించడము, చూడండి ఎలా మేము రెడీ అయినాము, గోరింటాకు చూడు, జడ చూడు, జడలు వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం అలా చాలా హ్యాపీగా జరిగిపోయేది చిన్నప్పుడు. పెద్దగా అయిన తర్వాత, మ్యారేజెస్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్, బాధ్యతలు, మనము అమ్మగారింటి కాడ ఉన్నంత హ్యాపీగా అత్తగారింటి కాడ బాధ్యతలు మోయాలన్నమాట. మనం కొద్దిగా సంతోషం పడాలన్నా, ఏదన్నా షేర్ చేసుకోవాలనుకున్నా కొద్దిగా మొహమాటము ఇవన్నీ ఉంటాయి. సో ఎంతైనా కానీ ఆడపిల్లలు చిన్నప్పుడు అమ్మోళ్ళ ఇంట్లో అల్లారి ముద్దుగా, ఒక ఏంజిల్లాగా, ఒక మహారాణిలాగా ఉంటారనమాట. కానీ అత్తగారింటికి వచ్చేసరికి అణిగి మణిగి ఒక ఉత్తమ కోడల్లాగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా అమ్మ వాళ్ళకి మాట వస్తుంది, వాళ్ళు ఒక మాట అంటే ఫీల్ అవుతాము. చిన్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ అరిచినా కొట్టినా మనం అలిగేసి కూర్చుంటే వాళ్ళు వచ్చి మనకు తినిపిస్తారండి. కానీ అత్తగారింట్లో అలా కాదు కదా, కొట్లాడినా చేసినా మనమే తినాలి. సో అమ్మ నాన్నకు కూడా పూజ చేసామండి ఈరోజు. సో నాకు చిన్నప్పుడు అలా గుర్తొచ్చాయన్నమాట.
మా డ్యాడీ అంటే పండగ వారం ఉందనంగానే ఇంట్లో హడావిడి స్టార్ట్ చేస్తాడనమాట. పండగ ఏం కావాలి ఏమి అనేసి. అండ్ ఎగ్జాక్ట్‌లీగా అంటే మా ఇంట్లో దసరాకండి. మామూలుగా కొంతమంది ఉగాదికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని సాంబ్రాణేసుకుంటారు. ఇంకొంతమంది దసరాకనమాట. మా ఇంట్లో పెద్ద పండగ ఏదంటే దసరా అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. సో పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడము. సో ఇలా మేమైతే ఇంక ఇంట్లో దేవుని గుడి అయితే కంప్లీట్ చేసి ఫోటోలు దిగినాం. చూడండి ఫోటోలు పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అండ్ ఇలా అయితే దేవుని గుడి అయితే క్లీన్ చేసుకొని ఒత్తులు, పూలు, ఫ్లవర్స్ అన్నీ అయితే దేవుని గుడి అయితే రెడీ చేస్తున్నామండి. అన్న ఇంకా రాలేదు, వస్తే పూజ చేస్తాడనేసి ఇంక ఇలా క్లీన్ చేసుకొని ప్రసాదాలన్నీ క్లీన్ చేసేసి ఇంకా దాని తర్వాత నేను ఉగాది పచ్చడి కూడా తయారు చేశాను. నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తొచ్చాయన్నమాట. అంటే చిన్నప్పుడు ఆ లైఫే వేరండి నిజంగా అంటే. సో ఒకవేళ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ నా వీడియో చూసేటట్లుంటే కంపల్సరీ మీరు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మీ మైండ్లో క్యాప్చర్ చేసుకోండి. సో మిస్ అవ్వద్దండి. చిన్నప్పుడువే చాలా మెమొరబుల్గా ఉంటాయి. స్కూల్ వెళ్ళొద్దనొద్దండి, కాలేజీకి వెళ్ళను అనొద్దండి. వెళ్ళండి, మీకు అవే పెద్ద అంటే అప్పుడేనండి ఏ బాధలు లేకోకుండా హ్యాపీగా లైఫ్ రన్ చేసి తర్వాత పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలు, తర్వాత పిల్లలు, ఇవన్నీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్. లైఫ్ అంటేనే అలాగనే అదే చెప్పాను కదా, ఉగాది పచ్చడి లాగానే ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళని కంపల్సరీ అయితే మీ చిన్న మైండ్లో ఈ మీ మెమొరీస్ అయితే కానీ క్యాచప్ చేసుకొని పెట్టుకోండి. ఇంకెప్పుడు మళ్ళీ తిరిగి రాదు స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ. ఇలా స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లలో మనము ఫెస్టివల్ చేసుకున్నప్పుడు అంటే ఆ రోజు ఇంకా మనం ఆ బట్టలు కొనుక్కునే ఒక పెద్ద పండగ మాదిరి అయిపోతుంది. అంటే ఈ పండగ కన్నా కొత్త బట్టలు వేసుకొని గోరింటాకు పూలు రెడీ అవ్వడము, ఫ్రెండ్స్కి చూపించడం, మళ్ళీ పండగ అయిపోయినా మరుసటి రోజు స్కూల్ ఓపెనింగ్ అయినాక మళ్ళీ వెళ్ళి నేను ఇలా రెడీ అయినా, ఈ కలర్ డ్రెస్ వేసుకున్నా, ఇది నా గోరింటాకు చూడు ఇలా చూపించడం అలా చూపించడం, మా ఇంట్లో ఈ పిండి వంటలు చేసినారని చెప్పుకోవడం, ఇవన్నీ చాలా చాలా రేర్ అండి. సో కంపల్సరీ అందరికీ యాప్స్ అయితే చేసుకోండి. నాకైతే గుర్తొచ్చిందనమాట. అండ్ ఇంకా ఇలా అయితే పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇంకా మా మరదలైతే అమ్మ నాన్న దగ్గర కూడా చేస్తుంది. మేము డైలీ అమ్మ నాన్నకైతే ఇంట్లో చేస్తామండి. మా అమ్మ మా నాన్న కూడా బాగా గుర్తొచ్చారండి. పండగలు అంటేనే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేసి లేయండి అలా ఇలా అంటారు. సో మీ అందరికి చెప్పేది ఈ పండగ అప్పుడు, ఈ కొత్త సంవత్సరం అప్పుడు హ్యాపీగా ఉండండి. ధైర్యంగా వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని అయితే కోరుకుంటాను. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఉంటుందండి. నేను నా లైఫ్లో అది అనుభవించిన తర్వాతే చెప్తున్నాను. ఎవరైనా చెప్తే వీళ్ళు ఇంతేలా చెప్పేది అనుకుంటాం. అలా నేను కూడా మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నాను. కానీ నాకు ప్రాబ్లం వచ్చి నేను ఎదుర్కొని నేను తెచ్చుకున్న తర్వాతనే నాకు తెలిసింది ఆ వాల్యూ ఏంటని. సో మీరు కూడా మీ లైఫ్లలో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి. ఇంకొకటి మెయిన్ థింగ్, అమ్మ నాన్న ఉన్నప్పుడే బాగా చూసుకోవాలండి, అమ్మ నాన్న పోయినాక కాదు. మా అమ్మ మా నాన్న మాకు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోయారనమాట. ఎవరు చెప్పకుండా వెళ్ళరులేండి, కానీ మా అమ్మ మా నాన్న చిన్న వయసు అనమాట. సో అంటే ప్రతి మనిషి వచ్చిన తర్వాత వెళ్ళక తప్పదు. కానీ మా అమ్మ మా నాన్న ఇంత తొందరగా మా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారని అనుకోలేదు. చెప్పలేం కదా, ఇది లైఫ్. అన్నీ ఉంటాయి. అది షడ్రుచుల్లాగా తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, వగరు ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, సో చేదుగా ఉంటుంది. ఇవన్నీ కలిపినప్పుడే లైఫ్ అంటారు కదా. సో దేవుడు మన మనసుకి ఎవరైతే దగ్గర ఉంటారో, ఎవరిపైన డిపెండ్ అయి ఉంటామో వాళ్ళనే మన లైఫ్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతాడంట. ఎందుకంటే వాళ్ళు లేకుండా కూడా మీరు బతకాలి అని, అంటే లైఫ్ని క్యారీ చేయాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి, అది రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని. కానీ మాకు ఇప్పటికి 4 years ఏమో అవుతుంది. కానీ కష్టంగా ఉంది. అమ్మా నాన్న లేకపోతే ప్రతి అడుగులో ప్రతి దాంట్లో గుర్తొస్తున్నారు. ఇంకా నేను మా ఇంట్లో లిటిల్ ప్రిన్సెస్ అనమాట. అంటే నేనే మా ఇంట్లో
పెద్ద మొండిదాన్ని, పెద్ద కోపము నాకి. ఇవే ఇప్పుడెందుకు ఈ పండగ అప్పుడు ఓకే. ఎందుకు గుర్తు అంటే వాళ్ళెప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. ఈ సిచ్యువేషన్ అనే కాదు. సో, ఓకే. అదర్‌వైజ్ ఈ ఉగాది పచ్చడైతే చేస్తున్నానండి. ఇది మట్టి కుండ తీసుకొని దానికైతే కడిగేసి బొట్లు పెట్టేసుకొని, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసైతే చింతపండు పులుసైతే అలా అంతా తీసేసి చింతపండు రసం అంతా దాంట్లోకి వేసేసానండి. తర్వాత బెల్లము, కారం, ఉప్పు, తర్వాత వేపపూత, మామిడికాయ ముక్కలు ఇవి వేసైతే వేసాను. టెంకాయ కొట్టినప్పుడు కూడా దేవుని గుడిలో టెంకాయ నీళ్ళు కూడా దాంట్లోకి యాడ్ చేసామండి. సో, మేము మా ఇంట్లో వచ్చేసి మేము దేవునికి బచ్చాలు ఆఫ్టర్నూన్ చేసామండి. మార్నింగ్ కాలేదనమాట. సో, మేము పాయసమును ఉగాది పచ్చడి అయితే పెట్టేసి అమ్మవారికి స్తోత్రాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎనివే ఈ పండగ అప్పుడు మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అయితే హ్యాపీగా చూసుకోండి. వాళ్ళ మాట వినండి. వాళ్ళు ఒక కోపంతో ఒక మాట ఉన్నా దాన్ని మీరు ఫీల్ అవ్వకోకుండా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళనైతే బాగా చూసుకోండి. అమ్మా నాన్న తర్వాతేనండి ఎవరైనా. అమ్మా నాన్నని ఎంత బాగా చూసుకొని వాళ్ళని ఎంత ఏమంటారంటే మనం ఈ భూమి పైనకి రావడానికి కారణం వాళ్ళు. చిన్నప్పటి నుంచి మనల్ని చాలా కష్టాలు పడి పెంచునింటారు. సో, వాళ్ళకంటూ కొద్దిగా ప్రేమ, అభిమానం, వాల్యూ మీకున్న టైంలోనే వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళేం పెద్ద పెద్ద కోరికలేం కోరరండి. వాళ్ళకున్న కోరిక మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అంటే మీకున్న టైంలోనే వాళ్ళతో స్పెండ్ చేయాలి. తిన్నారా? టాబ్లెట్లు వేసుకున్నారా? ఎలా ఉన్నారు? మీకేం కావాలి? ఏం తింటారు? అని అడిగితే చాలండి. అలా వాళ్ళు ఎలా ఉన్నారు ఏమని కనుక్కుంటే చాలు. వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలు. లేదంటే కానీ వారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, లేదంటే మీతో టైం స్పెండ్ చేసి బయటికి వెళ్ళడం కానీ, బయటికెళ్ళి ఫుడ్ తినడం కానీ చిన్న చిన్న కోరికలేనండి. వాళ్ళు పెద్దగా మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మనము ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. సో, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకి ఏం కావాలని నోరు తెరిచి అడగండి. ఏదైనా సరే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. వాళ్ళతో మీ మనసులో మాటలు షేర్ చేసుకోండి. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని వాళ్ళకు నచ్చినట్లు చేయండి. సో, వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళని ప్రేమించండి. చాలామందికి ఈ ప్రపంచంలో అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదండి. అనాథలకు అమ్మ నాన్నలను పోగొట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. సో, ఉన్న వాళ్ళకి ప్లీజ్ అండి కొత్త సంవత్సరం మీ అమ్మ మీ నాన్నని బాగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే నేను చెప్పే సజెషన్ అనమాట. సో, ఐ మిస్ యూ సో మచ్ మై పేరెంట్స్. వాళ్ళు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారు అనుకుంటాను. అండ్ నేను నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అందుకే కొద్దిగా క్లమ్జీగా ఉంది వాయిస్. ఓకేనా? అండ్ పిక్స్ పెడుతున్నాను చూసేయండి. నేను షేర్ చేసుకోవాలనుకున్నా చేసుకున్నానండి పేరెంట్స్ గురించి. మీరు కూడా తెలుసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్.